గణేశుడు శివుడిని ఎలా మెప్పించాడో తెలుసా? ఒకరోజు చిన్న గణేశుడు, కార్తీకేయుడు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ల మధ్య గొడవ ఏంటంటే, నేనే అందరికంటే శక్తివంతుడిని అని గణేశుడు అంటాడు. కాదు, నేనే అందరికంటే గొప్పవాడిని అని కార్తీకేయుడు అంటాడు. ఇలా ఇద్దరూ వాదించుకుంటూ తమ తల్లిదండ్రులైన శివపార్వతుల దగ్గరకు వెళ్తారు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, నాయనలారా, మీ ఇద్దరిలో నిజంగా ఎవరు గొప్పవారో తెలుసుకోవాలంటే నేను పెట్టే పరీక్షలో గెలవాలి. మీరిద్దరూ ఈ విశ్వం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రండి. మీలో ఎవరు ముందుగా మా దగ్గరకు వస్తారో వారే విజేత. అంతే, కార్తీకేయస్వామి తన నెమలి వాహనంపై మెరుపు వేగంతో బయలుదేరుతాడు. మరోవైపు గణేశుడు మాత్రం తన వాహనమైన ఎలుకపై కూర్చుంటాడు. కార్తీకేయుడు సృష్టి మొత్తాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి శివపార్వతుల దగ్గరకు తిరిగి వస్తాడు. కాని తనకంటే ముందే గణేశుడు అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు కార్తీకేయుడు అడుగుతాడు, ముల్లోకాల్లో నాకంటే వేగంగా ప్రయాణించగలవారు ఎవరూ లేరు. అలాంటిది గణేశుడు నాకంటే ముందే ఎలా వచ్చాడు? అప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో ఇలా చెబుతుంది, నాయనా, నువ్వు ముల్లోకాలను 3 సార్లు ప్రదక్షిణ చేశావు. కాని గణేశుడు మాత్రం ముల్లోకాలకు అధిపతులైన తన తల్లిదండ్రులు శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులే సమస్త విశ్వానికి సమానం. అందుకే ఈ పరీక్షలో గణేశుడే విజేత. అప్పటినుంచి గణేశుడు జ్ఞానానికి, బుద్ధికి ప్రతీకగా అందరి ఆరాధ్యుడయ్యాడు.